గణిత స్టడీస్ డిఎస్సి ప్రత్యేకంలో మరొక బిట్స్. ఏ రాజ్యం 16 గొప్ప రాజ్యాలలో శక్తివంతమైన రాజ్యం అన్నాడు. ఏ రాజ్యం? మగధ రాజ్యం. నెక్స్ట్ మరొక ప్రశ్న. మౌర్య చంద్రగుప్తుడు ఎవరి సహకారంతో మగధ రాజ్యంకు రాజైనాడు? కౌటిల్యుడి యొక్క సహాయంతో. కౌటిల్యుడన్నా విష్ణుగుప్తుడన్నా చాణక్యుడన్నా ఒకటే పేరు. నెక్స్ట్ మహాపద్మనందుని తొలగించి మౌర్య సామ్రాజ్యముకు స్థాపించిన ఎవరు? మౌర్య చంద్రగుప్తుడు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. రైట్, ఓకేనా? ఇండికా అనే గ్రంథాన్ని రచించినవాడు ఎవరు? మెగస్నీస్. మెగస్నీస్ అనే వ్యక్తి ఇండికా అనే గ్రంథాన్ని రాశాడు. ఈ మెగస్నీస్ అనేటువంటి భారతదేశంలో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి గ్రీక్ విదేశీ రాయబారి. ఈయన రచించినటువంటి ఇండికా అనేటువంటి పుస్తకంలో మౌర్యుల కాలము నాటి పరిస్థితుల గురించి, మౌర్యుల పరిపాలన గురించి ఈ పుస్తకంలో రాయడం అనేది జరిగిందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్. రైట్, ఓకేనా? సో మీరు గణిత స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ బిట్స్ని రాయండి. డిఎస్సిలో మీరు సింపుల్గా సునాయాసనంగా హిస్టరీలో కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ పార్ట్ అంతా కూడా ఈజీగా బిట్లు పెట్టేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.